హాయ్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు చికాగో డౌన్ టౌన్ వచ్చాను. ఆ చూడండి కనిపించేది సిఎస్ టవర్స్. మా పాప ఇక్కడ యూఎస్సి కాలేజీలో చదువుతుంది, అండర్ గ్రాడ్ కాలేజీలో. పాప విజిటింగ్ కోసం వచ్చాము. ఇదిగోండి అటుపక్క యూఎస్సి బిల్డింగ్. ఇది యూఎస్సి క్యాంపస్ బిల్డింగ్. ఇదంతా కూడా క్యాంపస్ బిల్డింగ్. యూఎస్సి క్యాంపస్ బిల్డింగ్ చాలా పెద్ద కాలేజ్ ఇది. ఎక్కువ మన ఇండియన్సే ఉంటారు. సైకిల్స్ ఉంటాయి ఇక్కడ. ఇది మనం రెంట్కి తీసుకోవచ్చు. రెంట్కి తీసుకొని అట్లా క్యాంపస్లో స్కూల్స్ క్లాసులకు వెళ్ళేవాళ్ళు వెళ్తారు. 60-70% పిల్లలు ఇక్కడ మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా నుంచి వచ్చి చదువుకుంటుంటారు పిల్లలు ఎంతోమంది. ఇక్కడే చుట్టుపక్కల క్యాంపస్లో ఉండేవాళ్ళు కొంతమంది, బయట రూములు తీసుకొని ఉండేవాళ్ళు కొంతమంది. చాలా డీసెంట్గా లోపలికి వెళ్ళొచ్చాం. చాలా బాగుంది. కొత్తగా యూఎస్కి వచ్చే పిల్లలు ఎవరైనా యూఎస్సి కాలేజీలో సీట్ వస్తే నిరభ్యంతరంగా రావచ్చు. ఎక్కువ మన ఇండియన్ పాపులేషన్, మన ఇండియాలో ఉన్నట్టే ఉంది చదువు, పిల్లలు, క్లాసెస్ అన్నీ కూడా. ఇది యూఎస్సి లైబ్రరీ. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు సరదాగా మాట్లాడుకుంటూ చదువుకోవచ్చు. బట్ థర్డ్ ఫ్లోర్లో మాత్రం పిన్ డ్రాప్ సైలెంట్. అస్సలు అక్కడ ఏ గొడవ, ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా జాగ్రత్తగా చదువుకోవాలి అక్కడ. అండ్ మొత్తం 4 ఫ్లోర్స్, 4th ఫ్లోర్ కూడా సేమ్ అలాగే సైలెంట్గా చదువుకోవాలి, శబ్దం లేకుండా. ఇదంతా కూడా దీన్ని దాటి వెళితే షాపింగ్ అన్నీ ఉంటాయి. సబ్వే కానీ మనం ఏదైనా శాండ్విచ్ అని తినాలన్నా పిల్లలు వెళ్ళి తెచ్చుకొని మళ్ళీ అక్కడ కూర్చొని చదువుకోవచ్చు. క్యాంపస్ నుంచి పక్కనే వాకబుల్ డిస్టెన్స్లో రూమ్లు ఉంటాయి. నా వెనక కనిపిస్తుంది అది ఇండియన్ రెస్టారెంట్. ఈ ఏరియాలో అంతా కూడా కొంచెం తిరుమలలో తిరుగుతున్న ఫీలింగ్ ఉంటుంది అక్కడక్కడ. కొన్ని దగ్గరలోకి వచ్చేటప్పటికి కాశీలో తిరుగుతున్న ఫీలింగ్ అలా అనిపిస్తుంది. ఇది టైలర్ స్ట్రీట్. ఇదిగోండి అక్కడ పార్కింగ్, ఫ్రీ పార్కింగ్. ఇదంతా కూడా స్ట్రీట్లు ఇవన్నీ కూడా. ఇక్కడ 7-Eleven అట్లాగే సబ్వేలు, మన ఇండియన్ రెస్టారెంట్లు అన్నీ కూడా ఉన్నాయి. వింటర్లో అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది సబ్వే. అది సబ్వే, యూపీఎస్ స్టోరు. ఇదొక స్టోరు. ఇదంతా కూడా ఫుడ్, ఏ వర్గానికి కావాల్సిన ఫుడ్, ఎవరికి కావాల్సిన ఫుడ్ వాళ్ళకి దొరుకుతుంది. అంతా కూడా రెసిడెన్సీ ఏరియా. పిల్లలకి రూమ్స్ అవైలబుల్ దొరుకుతాయి. ఇవన్నీ కూడా టైలర్ స్ట్రీట్. ఇది యూఎస్సికి దగ్గరలో, పక్కనే యూఎస్సికి ముందు రోడ్డు. ఇది టైలర్ స్ట్రీట్ అంటారు. ఇదంతా కూడా పిల్లలు రెంట్కి తీసుకొని ఉంటారనమాట. తక్కువగా వస్తాయి, బాగుంటాయి. మన ఇండియన్ ఫుడ్ అన్నీ కూడా ఈజీగా దొరుకుతాయి. మనం ఎక్కడ ఉన్నాం అనేది ప్రధానం కాదు కదా, మనం ఏ విధమైన భావంతో, ఏ థాట్స్తో ఉన్నాం అనేది ప్రధానం. నాకు ఇక్కడ నడుస్తూ ఉంటే ఒక పక్క గోవిందనామ స్మరణ కానీ, అన్నమాచార్యుల పాటలు కానీ వస్తుంటే తిరుమలలో కాటేజీల దగ్గర నడుస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని ఆవులు కానీ రోడ్డు మీద కనిపిస్తే కాశీలో కరువీణ సత్రం దగ్గర నుంచి స్వామివారి దర్శనానికి వెళుతున్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది లోపల నుంచి. అలా ఉంది. ఈరోజు సరదాగా యూఎస్సి పాప దగ్గరికి వచ్చి పాపకి ఇచ్చేసి మొత్తం అంతా తిరుక్కొని ఇంకాసేపట్లో తిరిగి వెళ్ళబోతూ ఉన్నాం ఇంటికి. ఇంతవరకు తను నచ్చిందని అనుకుంటున్నాను, చూపించినవన్నీ కూడా. థ్యాంక్ యూ. మరో వీడియోలో త్వరలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం, ఓం.